హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాస్నీస్ కిచెన్. వీకెండ్స్లో మనం అప్పుడప్పుడు నూడిల్స్ కానీ ఇలా పాస్తా కానీ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం కదా. ఆ పాస్తాని మనం సింపుల్గా కాకుండా కొంచెం వెరైటీగా మనకు నచ్చిన కూరగాయలు కూడా వేసుకొని వెజిటబుల్ పాస్తా అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ పాస్తా కోసం వాటర్ తీసుకోండి. 1 లీటర్ కానీ అంతకంటే ఎక్కువైనా తీసుకోవచ్చు. మనం పాస్తా తీసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ తీసుకోండి. నేనైతే పాస్తాని ఒక పెద్ద కప్పుతో తీసుకుంటున్నాను. ఇది స్ప్రింగ్ పాస్తా అన్నమాట. స్ప్రింగ్ లాగా మెలికలు తిరిగి ఉంటాయి కాబట్టి అలా చెప్తున్నాను నేను పాస్తా పేరు. ఈ పాస్తాని అయితే 1 కప్పు తీసుకోండి పెద్ద కప్పుతో. ఈ పాస్తా అంతా వాటర్లో మునిగిపోవాలన్నమాట. వాటర్ అలా తీసుకోండి క్వాంటిటీ. దీంట్లోనే సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇవి మనం మీడియం హైలో పెట్టుకొని బాయిల్ చేసుకుంటే మెల్లగా బాగా బాయిల్ అవుతాయి అన్నమాట. అందుకని హైలో పెట్టుకోకుండా మీడియంలో చేసుకోండి. ఈ పాస్తా కోసం ఒక క్యారెట్, ఒక బంగాళాదుంప కూడా తీసుకొని వీటిని ఇట్లా సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. పాస్తాలోకి ఇలా పొడవుగా సన్నగా ఉంటేనే బాగుంటాయి, చిన్న చిన్న ముక్కలుగా కాకుండా. ఆలూను కూడా అలాగే కట్ చేసుకోండి, పొడవుగా సన్నగా. ఇప్పుడు ఒక పెద్ద కడాయి పెట్టేసి దాంట్లో 3 స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసుకొని ఇందులో ఫ్రై చేసుకోవాలి. మీడియంగా ఫ్రై చేసుకోండి, పూర్తిగా ఫ్రై కాకుండా. అలాగే ఆలు కూడా వేసేసి దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. వాటికి కొంచెం సాల్ట్ పెడితే బాగుంటాయి కాబట్టి వెజిటబుల్స్కి. దీంతోపాటు కొంచెం పచ్చి బఠానీలు కూడా ఉంటే అవైలబుల్ వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేస్తున్నాను నేను. కారం కూడా కలుపుకుంటే కొంచెం కారంగా పాస్తా అనేది బాగుంటుంది. అందుకని లైట్గా కారం కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాని ఇందులో యాడ్ చేసుకోవడమే. నేనైతే పూర్తిగా పెద్ద కప్తో తీసుకున్నానని చెప్పాను కదా, దాంట్లో అయితే సగం పాస్తా వేసాను. ఈ సగం పాస్తాను వేసేసి ఇలా మిక్స్ చేసుకోండి కూరగాయలన్నిటితో. ఇప్పుడు మనకి బయట మార్కెట్లో ఇలా పాస్తా మసాలా ప్యాకెట్స్ అయితే దొరుకుతాయి. అవి తీసుకొచ్చుకొని ఇలా 1/2 కప్పుకి పాస్తాకి ఇలా 1 ప్యాకెట్ అయితే వేసుకోండి. ఇలా మసాలా మొత్తం వేసుకొని పాస్తాకి మిక్స్ చేసుకోవాలి. నా ఛానల్ చూస్తున్న వాళ్ళు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్న వీడియోస్, సింపుల్ వీడియోస్ మీకు అవైలబుల్ ఉంటాయి. ఇలా పాస్తా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి కూరగాయలతో. అంతేనండి, సింపుల్ వెజిటబుల్ పాస్తా అయితే రెడీ అయిపోయినట్టే. చాలా ఈజీనే చేసుకోవడం. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం గ్రేవీలాగా థిక్నెస్ కోసం అని చెప్పి పాస్తా బాయిల్ చేసిన వాటర్ ఉంటుంది కదా, అదైతే కొంచెం యాడ్ చేసి కలుపుతున్నాను అనమాట. వెరీ డ్రైగా ఉండకుండా. మీరు కూడా ఇలా చేసుకోండి, లేకపోతే అలా డ్రైగానే వేసుకొని తినండి. ఫస్ట్ నేను కొంచెం పాస్తా అయితే పక్కన పెట్టేశాను. ఇప్పుడు చీజీ పాస్తా కోసం అని చెప్పి మిగతా కొంచెంలో కొంచెం ఈ క్రీమ్ అనేది వేసి, ఇది కూడా మనకి మార్కెట్లో దొరుకుతాయి. దీంట్లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. ఈ క్రీమ్ వేసేసి 1 స్పూను మిగతా పాస్తాలో మిక్స్ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ కలుపుకోండి. ఇప్పుడు క్రీమీగా ఉంటుంది. చీజ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ 2 రకాలు. నచ్చిన వాళ్ళు నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సండే రోజు ట్రై చేసి దీన్ని ఎంజాయ్ చేయండి. తప్పకుండా పిల్లలకు చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.